5 శతాబ్దాల మన అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి రండి, వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి. నమస్తే, వెల్కమ్ టు NHTV. నేను రఘునందన్. బులెటిన్లో అప్డేట్స్ చూస్తే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విశాఖపట్నంలో నిర్వహించిన శంఖారావం సభలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నవరత్నాల పేరిట జగన్ మాయమాటలు చెప్పారన్నారు. జగన్ సీఎం అయ్యాక ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి బాదుడని విమర్శించారు. ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేశారన్నారు. రేపో మాపో గాలిపై కూడా పన్ను వేస్తారేమో అన్నారు. ఇంటింటికి వచ్చి వాలంటీర్లు అబద్ధాలు చెప్తున్నారన్నారు. దేశాభివృద్ధిని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి, వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.